హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీస్ మామ్స్ కిచెన్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. ముందుగా ఒక మందపాటి బౌల్లో మిల్క్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకుందాం ఆ మిల్క్ని. తర్వాత ఒక ప్యాన్లో గీ వేసుకొని క్యారెట్ తురుముకున్నది ఏదైతే ఉందో అది ఫ్రై చేసేసుకుందాం. ఒక 2 minutes క్యాప్ పెట్టేద్దాం. ఆ పాలు ఉన్నాయి కదా, అవి తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది. ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంటే మిల్క్, అది కోవాలాగా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకసారి 2 minutes అయిపోయినాక క్యారెట్ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆ మిల్క్ కోవా కోసం మనం ప్రిపేర్ చేయాలి. నేను వచ్చేసి లీటర్ పాలు తీసుకున్నాను. అవి వచ్చేసి 1/2 లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకుందాం. బాయిల్ అయిపోయినాక కొంచెం లెమన్ ముక్క వేసుకుందాం. ఒక హాఫ్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఎక్కువ వేసేసుకుంటే పులుపుగా అనిపిస్తుంది. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ హల్వాని ఏదైతే ఉందో అది మిక్స్ చేసేసుకొని కొంచెం షుగర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 to 10 minutes లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటా చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నంత వరకు గార్నిష్ చేసేసుకుందాం. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ డౌన్ బిలో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, దీంట్లో సింపుల్గా ఉండిద్ది. థ్యాంక్ యూ.